మిత్రులారా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనము ఈరోజు మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే ఉత్తరంలో రోడ్డు, తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు అది ఈశాన్య బ్లాక్గా శాస్త్రము చెబుతున్నది. మనం కూడా దాన్ని ఈశాన్యం బ్లాక్ అని చాలా ప్రేమతోటి కొంటున్నాం. లేక మనకున్న స్థలంలో ఉన్నా కూడా దాంట్లో ఇల్లు కట్టడానికి చాలా ప్రేమతోటి ముందుకు వస్తున్నాం. అయితే ఇలాంటి గృహాలలో నిర్మించుకున్న వారు కూడా కొంతమంది బాధపడటం గమనార్హం. కాకపోతే ఏంటంటే ఎవరో చెప్తే మేము నమ్మినాం, ఈశాన్యం బ్లాక్ చాలా గొప్పదని చెప్తే మేము నమ్మినాం, అందుకని అందులో గృహం నిర్మించినాం. అప్పటి నుంచి మాకు అసలు ఎలాంటి సుఖం లేదు. అసలు కొందరికైతే సంతానము చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా కూడా, అంటే వాళ్ళ పిల్లలు చదువులలో వీటిలలో చాలా తేడాగా ఉన్నట్టు కూడా, అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు కూడా మనకు అక్కడక్కడ పరిశీలనలో తేలుతున్నది. అయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఏదాన్నైనా కొంచెము మంచిగా అర్థం చేసుకుంటే ప్రతిదాని యొక్క అర్థం పూర్తిగా వస్తుంది. ఇప్పుడు మనం ఊరికి పోతున్నామని సగం దూరం పోయి ఊరు వచ్చింది అనుకుంటే బాగుండదు కదా. అలాగే ఈశాన్యం బ్లాక్ అంటే ఈశాన్యం బ్లాక్ యొక్క పూర్తి వివరణ ఏందో, అది ఎట్లయితే ఈశాన్యం బ్లాక్ అవుతుందో, అది ఎట్లయితే యోగిస్తుందో అనే పూర్తి వివరణ కూడా మనం అవగాహన చేసుకోగలిగినప్పుడు, లేక మన దగ్గరకు వచ్చి ఈ గృహాన్ని నిర్మించుకోవచ్చు బాగుంటుంది అని అన్నోళ్ళైనా ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని మనకు అందించినప్పుడు మాత్రమే ఈ గృహము యొక్క పరిసరము మరియు దాని యొక్క భావము, అంటే దాని యొక్క ఫలితం మనకు అందుతుంది. మనం అందరం సౌఖ్యంగా, అంటే ఈ గృహంలో నివసించే వారు సౌఖ్యంగా ఉండే అవకాశం ఉంది. నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఈ గృహమును చూపిస్తున్నా. నేను ఈరోజు ఈ గృహం దగ్గరకు వచ్చిన కాబట్టి ఈ గృహములో ఉన్నటువంటి బాధలకు కారణం ఏందనేది మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, ఉత్తరం రోడ్డు ఉంది, తూర్పున రోడ్డు ఉంది. ఉత్తరం రోడ్డే తూర్పు వరకు వెళ్ళి ఇంటి ముందే దక్షిణం వైపు మలిగింది, అంటే ఇది దక్షిణం పోతుంది, ఇది పశ్చిమ వాయువ్యం పోతుంది. అంటే దీనికి ఇక్కడ ఈశాన్యం నడక ఎక్కడ ఉందా? లేదు. అలాగే ఉత్తరం కూడా ఉత్తర ఈశాన్యం నడుకుందా అంటే ఉత్తర ఈశాన్యం లేదు, తూర్పు ఈశాన్యం లేదు. ఈ నడకలు ఇటు పోవచ్చు, ఈ నడకలు ఇటు పోవచ్చు. వాటి యొక్క అది దుష్ప్రవర్తన అంటే దుష్ఫలితాలను ఇచ్చే విధంగా వెళ్తే అట్లే ఉంటుంది. లేక అంటే ఇది తూర్పాగ్నేయం పోయింది అనుకోండి, దీనికి దుష్ఫలితాలు ఇస్తుంది. ఇది అలాగే ఉత్తర వాయువ్యం పోయింది అనుకోండి, దీనికి దుష్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఈ ఇంటి వారిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మిత్రులారా, ఈ రోడ్డు ముందుకెళ్ళాలి తూర్పు వైపు, ఈ రోడ్డు ఉత్తరం వైపు వెళ్ళినప్పుడు మాత్రమే, అంటే ఇటువైపు నడక కంటే ఇటువైపు నడక ఎక్కువ సాగాలి, ఇటువైపు నడక కంటే ఇటువైపు నడక ఎక్కువ సాగినప్పుడు మాత్రమే ఈ ఈశాన్యం బ్లాక్ యోగిస్తుంది. కావున మిత్రులారా, దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఈ బ్లాక్ను కొనేటప్పుడు ఈ మూల మీద తెంపు కాకుండా మూల మీద నడిచేటట్టు, ఈశాన్యం వైపు నడిచేటట్టు ఉన్నటువంటి ప్లాటును బాగా ఆలోచించి కొనండి. ఇది ఖచ్చితంగా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. మీ ఇంట సుఖ సౌఖ్యాలను కూడా అందిస్తుంది. మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. పిల్లల చదువులు కానీ, మీ వ్యవహారాలు కానీ, మీ వ్యాపారాలు కానీ చాలా బ్రహ్మాండంగా నడిచే అవకాశం ఉంటుంది. లేకుంటే అన్నింట తేడానే కనపడుతుంది. కాబట్టి దయచేసి ఈ భావాన్ని మంచిగా అర్థం చేసుకొని ఇలా గృహాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయండి. లేనిచో ప్రతి సంవత్సరం ఒకవేళ ఇలాంటి గృహమే మీకు నిర్మాణం అయిపోయింది, ఇక్కడ నేనేం మార్పులు చేయలేను అనుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఈశ్వరునికి అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి. సత్ఫలితాలు పొందగలుగుతారు.